హలో అబ్బాయిలు అమ్మాయిలు, ఈరోజు మనం ఒక మంచి కొరియన్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఎక్స్ప్లెనేషన్ చూడబోతున్నాం. ఒక కిల్లర్ తను చేసిన హత్యకి కన్ఫెస్ చేసి జైలుకి వెళ్తాడు. అదే టైంలో ప్రమోషన్ కోసం అని చూస్తున్న ఇంకో పోలీస్ ని కిల్లర్ పిలిచి, నేను ఈ ఒక్క హత్య కాక మరో 6 హత్యలు చేశాను, నాకు డబ్బులు ఇస్తే వాటి గురించి నీకు చెప్తా, నీకు ప్రమోషన్ వస్తుందని ఆ పోలీస్ ని నమ్మిస్తాడు. తెలివి లేని ఆ పోలీస్ కిల్లర్ చెప్పిన పనులన్నీ చేసుకుంటూ పోతాడు. తర్వాత ఏం జరిగింది అండ్ దీని వెనుక కిల్లర్ చేస్తున్న కుట్ర ఏంటి అనేది మిగతా కథ. డార్క్ ఫిగర్ ఆఫ్ క్రైమ్ మూవీ 2018 లో రిలీజ్ అయిన కొరియన్ థ్రిల్లర్. ఈ మూవీలోని వచ్చే ఒక్కో ట్విస్ట్ కి మనం పక్కా థ్రిల్ ఫీల్ అవుతాం. ఇక ఫుల్ స్టోరీలోకి వెళ్లే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. నేను ఎంతో కష్టపడి మంచి మూవీస్ మీ ముందుకు తేయడానికి ట్రై చేస్తున్నాను. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ వీడియోని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్స్ కోసం వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. మేము ఏ వీడియో అప్లోడ్ చేసినా వెంటనే మీకు నోటిఫికేషన్ అందుతుంది. ఇక కథలోకి వెళ్తే ఓపెనింగ్ సీన్ లో మనకు హీరోని చూపిస్తారు. పేరు కిమ్, నార్కోటిక్స్ లో పనిచేసే పోలీస్ ఆఫీసర్. హీరో జాబ్ కెక్కి 15 సంవత్సరాలు అవుతున్నా కూడా ఇంకా ప్రమోషనే రాలేదు. సో ప్రమోషన్ రావడానికి ఏ పనైనా చేయడానికి సిద్ధంగా ఉంటాడు. అదే టైంలో హన్ అనే అమ్మాయిని హత్య చేసినట్టు న్యూస్ లో వస్తుంది. ఈ హత్య చేసిన కిల్లర్ ని హీరో పట్టుకుంటే పక్కా ప్రమోషన్ గ్యారంటీ. సో హీరో ఇప్పుడు లోకల్ డ్రగ్ ని కలుస్తాడు. వీడు ఇంకో కుర్రాడి దగ్గరికి తీసుకెళ్తాడు. ఆ కుర్రోడే కంగ్. 7 ఏళ్ల కింద జరిగిన హత్యని చేసిన కిల్లర్ గురించి నాకు తెలుసు, నువ్వు నాకు డబ్బు ఇస్తే నీకు కిల్లర్ పేరు చెప్తా అని కంగ్ అంటాడు. దానికి హీరో, ఏంది నువ్వు ఇప్పుడు జరిగిన హత్య గురించి చెప్పురా అంటే, 7 ఏళ్ల కిందది ఎవరికి కావాలి అని అడుగుతాడు. సరే నీ ఇష్టం, నీకు ప్రమోషన్ అయితే వస్తది కదా అని కంగ్ అంటాడు. ఇక దీనికి హీరో ఒప్పుకొని కంగ్ కి డబ్బు ఇస్తాడు. కిల్లర్ గురించి కంగ్ చెప్పే టైంలోనే సడన్ గా అక్కడికి పోలీస్ టీం వచ్చి కంగ్ ని అరెస్ట్ చేసి తీసుకెళ్తారు. ఎందుకు వీడిని అరెస్ట్ చేస్తున్నారని హీరో అడిగితే, వీడే రీసెంట్ గా జరిగిన హన్ హత్యని చేసింది, అందుకే అరెస్ట్ చేస్తున్నామని లోకల్ పోలీస్ అంటాడు. కట్ చేస్తే 3 నెలల తర్వాత గోల్ఫ్ ఆడుతున్న హీరోని చూపిస్తారు. అప్పుడే హీరోకి ఒక కాల్ వస్తుంది. జైలు నుండి కంగ్ ఫోన్ చేసి ఉంటాడు. ఒకసారి జైలుకి రా, నేను నీతో మాట్లాడాలి. నేను ఈ ఒక్క హత్య చేయలేదు, మరో 6 హత్యలు చేసిన, వాటి గురించి నీకు ఇన్ఫర్మేషన్ ఇస్తా, నాకు డబ్బు ఇవ్వు అని కంగ్ హీరోతో అంటాడు. లోకల్ పోలీసులకే కంగ్ ఈ మ్యాటర్ చెప్పి డీల్ చేసుకోవచ్చు కదా అని హీరో క్వశ్చన్ చేస్తాడు. నో, వాళ్ళు అంతా వేస్ట్ గా డబ్బుని ఇవ్వరు అని కంగ్ అంటాడు. ఇక హీరో కంగ్ చెప్పినట్టు జైలుకి వెళ్లి వాడిని కలుస్తాడు. హన్ని కంగ్ చంపింది నిజమే, కానీ పోలీస్ కోర్టుకి సబ్మిట్ చేసిన ఎవిడెన్స్ ఫేక్, వాటిని సృష్టించారు. నేను ఒరిజినల్ ఎవిడెన్సెస్ ఎక్కడున్నాయో నీకు చెప్తా, బదులుగా నాకు జైలు శిక్షని తగ్గించు అని కంగ్ హీరోతో అంటాడు. సరే అని హీరో దీనికి ఒప్పుకుంటాడు. ఇక నెక్స్ట్ హీరో కంగ్ చెప్పినట్టు ఒక పాత ప్లే గ్రౌండ్ కి వెళ్లి చెక్ చేస్తాడు. కంగ్ చెప్పిన ఎగ్జాక్ట్ లొకేషన్ లో చనిపోయిన హన్ వస్త్రాలు ఇంకా టేప్ ఉంటాయి. ఆ టేప్ తోనే కంగ్ హన్ ని కట్టేసి ఉంటాడు. సో ఇక హీరో ఇప్పుడు ఈ ఒరిజినల్ ఎవిడెన్సెస్ ని కోర్టులో సబ్మిట్ చేస్తాడు. కంగ్ నేరాన్ని ఒప్పుకున్నందుకు గాను ఇతని జైలు శిక్ష తగ్గి 15 years ఫైనల్ అవుతుంది. దీంతో కంగ్ ఆగడు. మరో 6 హత్యలు చేసినట్టు హీరోకి వివరిస్తాడు. వాటి గురించి చెప్పాలి అంటే హీరో కొంత డబ్బుని కంగ్ అకౌంట్ లోకి సెండ్ చేయాలి. హీరో డబ్బుని ఇస్తాడు. కంగ్ ఒక పేపర్ లో తన టీనేజ్ నుండి ప్రెసెంట్ చేసిన హన్ హత్య కేసు వరకు అన్ని 7 కేసులని రాస్తాడు. ఎక్కువగా కంగ్ ఆడవాళ్ళనే టార్గెట్ చేసి ఉంటాడు. హన్ హత్యకి ఎలాగో తీర్పు వచ్చింది, సో ఈ కేసుని హీరో పక్కన పెడతాడు. ఇక మిగిలిన 6 హత్యలలో హీరో ఓజీ అనే అమ్మాయి కేసుని డీల్ చేస్తాడు. ఓజీ యాక్చువల్ గా ఒక ప్రొఫెషనల్ స్విమ్మర్. ఆమె హైట్ కారణంగా ఫైనల్స్ లో డిస్క్వాలిఫై చేసి ఉంటారు. సో ఇక డబ్బు కోసం ఓజీ బార్ లో పనిచేసింది. ఒక రోజు ఫుల్ గా తాగేసి క్యాబ్ నెక్కుతుంది. ఆ క్యాబ్ డ్రైవర్ ఎవడో కాదు, కిల్లర్ కంగే. కన్ఫ్యూజన్ లేకుండా మనం కంగ్ ని కిల్లర్ అని పిలుచుకుందాం. కిల్లర్ ఆ క్యాబ్ డ్రైవర్. వీడికి ముందే పిచ్చా. ఇక ఓజీకి ఇంకా కిల్లర్ కి దారి మధ్యలో వాగ్వాదం జరుగుతుంది. కిల్లర్ ఓజీని చంపేసి పూర్తి చేస్తాడు. కిల్లర్ ఓజీ డెడ్ బాడీని దాచిన లొకేషన్ ని హీరోకి ఇప్పుడు చెప్తాడు. ఆ లొకేషన్ ఒక టౌన్షిప్ లో ఉంటుంది. అక్కడ చాలా శ్మశానాల మధ్య ఓజీ డెడ్ బాడీని కిల్లర్ దాస్తాడు. సో ఇక పోలీస్ ఫోర్స్ మొత్తాన్ని వేసుకొని హీరో లొకేషన్ కి వెళ్తాడు. అక్కడ చాలా ప్లేసెస్ తవ్వినాక లాస్ట్ కి ఒక హస్తి పంజరం దొరుకుతుంది. దాన్ని ఫోరెన్సిక్స్ కి పంపుతారు. ఈ హత్యని కూడా కిల్లరే చేశాడని హీరో ఇది వరకే ఒక కన్ఫెషన్ ని తీసుకుంటాడు. కానీ ఇప్పుడు ఈ కన్ఫెషన్ ని హీరో కిల్లర్ ని ప్రాసిక్యూటర్ ముందు చెప్పమంటాడు. కానీ కిల్లర్ ఇప్పుడు ప్లేట్ మార్చి నేను ఈ హత్య చేయలేదని రివర్స్ మాట్లాడతాడు. ఇక దీంతో హీరో షాక్ అయిపోతాడు. ఫారెన్సిక్ నుండి రిజల్ట్స్ వస్తాయి. టౌన్షిప్ లో దొరికిన అస్థి పంజరం కిల్లర్ చెప్పినట్టు ఓజీది కాదని ఒక అన్నోన్ పర్సన్ ది అని బయటపడుతుంది. ఇక హీరో ఇప్పుడు అందరు ఆఫీసర్స్ ముందు నవ్వుల పాలవుతాడు. ఓజీ కేసుని డీల్ చేసిన టైంలో కొందరిని హీరో కలిసి ఉంటాడు. వాళ్ళందరూ కిల్లర్ ని నమ్మొద్దు,
వాడు పెద్ద ఫ్రాడ్, అన్ని అబద్ధాలు చెప్తాడు అని అంటారు. అయినా హీరో ఇప్పుడు ఫూల్ అవుతాడు. హీరో కిల్లర్ గురించి ఇంకా డీప్ గా తెలుసుకోవడం కోసం హోమిసైడ్ డిపార్ట్మెంట్ కి ట్రాన్స్ఫర్ అవుతాడు. నార్కోటిక్స్ అంటే డ్రగ్స్ కి సంబంధించింది. సో అక్కడ ఉంటే కిల్లర్ కేస్ ని డీల్ చేయలేడు. అందుకే డిఫరెంట్ ఆఫీసర్స్ ని రిక్వెస్ట్ చేసి మరి ఇక్కడికి ట్రాన్స్ఫర్ అవుతాడు హీరో. ఆ కిల్లర్ గాడి కేసు గురించి నువ్వెందుకు అంత స్ట్రెస్ తీసుకుంటున్నావు? నీలాగే సైకో కిల్లర్ కోసం అని ఒక పాత ఆఫీసర్ తిరిగాడు. కానీ వాడిని పట్టుకునే క్రమంలో వైఫ్ ని, పిల్లల్ని, డబ్బునంతా కోల్పోయి ఇప్పుడు పార్కింగ్ లో పనిచేస్తున్నాడు. నా మాట విని చిన్న కేసులు చూసుకో అని చీఫ్ ఆఫీసర్ హీరోకి సలహా ఇస్తాడు. ఇక ఈ కిల్లర్ గాడిని ఎలా ట్యాకిల్ చేయాలో తెలియక సజెషన్ కోసం హీరో పాత ఆఫీసర్ అయిన సాంగ్ ని కలుస్తాడు. సాంగ్ కిల్లర్ గురించి హీరోని అడుగుతాడు. ఇలాంటి క్రిమినల్స్ చాలా తెలివైన వాళ్ళు, నిన్ను అలసుగా చేసుకుని వాడుకుంటారు. ముందు కేస్ ఏ వల్ల జైలుకి వెళ్తారు, తర్వాత బి అండ్ సి కేసుల గురించి నీలాంటి ఆఫీసర్స్ కి చెప్తారు. నువ్వు ఇక వాటిని పట్టుకునే బిజీలో ఉంటావు. మొత్తానికి క్లూస్ ని దొరకపట్టినా నేను ఆ హత్యలు చేయలేదు, నన్ను ఫోర్స్ చేస్తేనే కన్ఫెషన్ ఇచ్చినా అని కిల్లర్ అంటాడు. దాంతో కిల్లర్ మీద ఉన్న కేస్ బి అండ్ కేస్ సి లని ఎవిడెన్స్ లేకపోవడంతో కొట్టేస్తారు. తర్వాత వాడు లాయర్ ని పెట్టి కేస్ ఏ లో కూడా ఇన్నోసెంటే అని ప్రూవ్ చేసుకుని బయటపడతాడు. నీకిప్పుడు తగిలిన కిల్లర్ కూడా ఇలాంటి వాడే. వాడికి మొత్తం న్యాయ వ్యవస్థ గురించి మొత్తం తెలుసు. వాడు నీతో లా గేమ్ ఆడుతుండు, జాగ్రత్త అని సాంగ్ హీరోకి వార్నింగ్ ఇస్తాడు. ఇక ఇప్పుడు హీరోకి కిల్లర్ గురించి ఒక క్లియర్ కట్ ఐడియా వస్తుంది. వాడు కావాలనే హీరోని వాడుకుంటున్నాడు. మరో 6 హత్యల గురించి చెప్పి వాటి కేసులని బయటికి తీపిస్తాడు. తర్వాత ఈ కేసులకి నాకు ఎలాంటి సంబంధం లేదని కన్ఫెషన్ ఇస్తాడు కోర్టులో. దీని వల్ల వీడికి ఇప్పుడు హత్య కేసులో పడిన శిక్ష ఇంకా తగ్గే అవకాశం ఉంది. టోటల్ గా ఇది కిల్లర్ గాడి మొత్తం ప్లాన్. ఇక నెక్స్ట్ హీరో తనకు కొత్త పార్ట్నర్ గా జాన్ ని సెలెక్ట్ చేసుకుంటాడు. హీరో ఇంకా జాన్ కలిసి కిల్లర్ కన్ఫెస్ చేసిన మొత్తం 7 కేసులని గోడ మీద రాస్తారు. ఇక మిగిలిన 5 కేసుల గురించి మాట్లాడతారు. కిల్లర్ చేసిన మొదటి హత్య ఎవరిదో కాదు, వాడి కన్న తండ్రిని హత్య చేసి ఉంటాడు. ఆ హత్యని కిల్లర్ అక్క కప్పిపుచ్చి ఉంటుంది. ఇప్పుడు ఈ కేసుని హీరో బయటికి తీయలేకపోతాడు. ఎందుకంటే ఆల్రెడీ ఇది జరిగి 20 సంవత్సరాలు పైనే దాటిపోతుంది. ఈ కేసుకి కోర్టు విధించిన స్టాచ్యూ ఆఫ్ లిమిటేషన్స్ ఎప్పుడో అయిపోయి ఉంటుంది. స్టాచ్యూ ఆఫ్ లిమిటేషన్స్ అంటే ఏం లేదు, ఒక కేసుని డీల్ చేయడానికి కోర్టు కొంత టైం పీరియడ్ ని నిర్ణయిస్తారు. ఆ టైం వరకే కేసుని ఓపెన్ లో ఉంచుతారు. తర్వాత కేసుని క్లోజ్ చేస్తారు. ఈ రూలే ఇప్పుడు కిల్లర్ తండ్రి హత్య కేసుకి అప్లై అవుతుంది. ఇక హీరో ఈ కేసుని కూడా వదిలేస్తాడు. నెక్స్ట్ ఇక 4 కేసులు మిగులుతాయి. ఇప్పుడు మళ్ళీ 4 కేసెస్ లో ఒక కేసు గురించి కిల్లర్ వద్దకు మళ్ళీ హీరో వెళ్తాడు. మళ్ళీ డబ్బు ఇచ్చి కిల్లర్ చేత పోనీటైల్ పుంజి హత్య గురించి కన్ఫెషన్ తీసుకుంటాడు. పోనీటైల్ పుంజి అనే క్లబ్ ఓనర్ ని చంపినట్టు కిల్లర్ ఇప్పుడు హీరోతో కన్ఫెస్ చేసి ఉంటాడు. వాడి అడ్రస్ కే హీరో వెళ్తాడు. కానీ ట్విస్ట్ ఏంటంటే పోనీటైల్ పుంజి బ్రతికే ఉంటాడు. మళ్ళీ కిల్లర్ అబద్ధం చెప్పి హీరోని బకరా చేస్తాడు. ఇక ఇప్పుడు మిగిలింది కేవలం 3 కేసులు మాత్రమే. మిగిలిన చివరి 3 కేసులలో 2 కేసులు ఒకటే అని హీరో కనిపెడతాడు. ఆ 2 కేసులలో కిల్లర్ క్యాబ్ డ్రైవరే, విక్టిమ్స్ కూడా ఆడవాళ్లే. సో కిల్లర్ హీరోని కన్ఫ్యూజన్ లో పెట్టడానికి ఒకే కేసుని 2 అని అబద్ధం చెప్పి ఉంటాడు. ఈ విషయమే హీరో కన్ఫర్మ్ చేసుకునేందుకు కిల్లర్ పనిచేసిన క్యాబ్ కంపెనీకి వెళ్తాడు. క్యాబ్ ఓనర్ ని అడిగితే ఆ 2 కేసులు ఒకటే అని కన్ఫర్మ్ అవుతుంది. ఇక మళ్ళీ హీరో కిల్లర్ వద్దకు వెళ్తాడు. ఆల్రెడీ హీరోని కిల్లర్ 2 సార్లు బురిడి కొట్టించాడు. కానీ ఈసారి హీరోయే స్కెచ్ వేస్తాడు. మళ్ళీ కిల్లర్ కి డబ్బుని ఆఫర్ చేసి మిగిలిన 2 కేసుల గురించి కిల్లర్ ని అడుగుతాడు. 2 కేసులలో ఒక కేసు ఒక 30 ఏళ్ల వయసు వాడిది. వీడిని కిల్లర్ బార్ నుండి వస్తుంటే కత్తితో పొడిచి చంపేసి ఉంటాడు. వాడిని మెట్ల కింద తోసి నిప్పంటించాడు. ఈ కన్ఫెషన్ ని హీరో వీడియో రికార్డ్ చేస్తాడు. హీరో ఇక కిల్లర్ చెప్పిన బార్ స్పాట్ కి వెళ్తాడు. అక్కడ క్లూస్ కోసం వెతుకుతాడు. బార్ ఓనర్ ని అడిగితే ఆ రోజు కిల్లర్ బ్రౌన్ జాకెట్ వేసుకున్నాడని చెప్తుంది. కిల్లర్ నిప్పంటించే టైంలో వీడి జాకెట్ కొంచెం కాలిపోయి ఉంటుంది. ఆ జాకెట్ ని టైలర్ కి ఇచ్చుంటాడు. టైలర్ షాప్ కి వెళ్లి హీరో కనుక్కుంటే కిల్లర్ జాకెట్ అక్కడే ఉంటుంది. వాడు జాకెట్ ని రిపేర్ కి ఇచ్చి అక్కడే మర్చిపోయి ఉంటాడు. కానీ టైలర్ కిల్లర్ ఫేస్ ని గుర్తుపట్టలేకపోతాడు. సో ఇక మళ్ళీ కోర్టులో సరైన ఆధారాలు లేవని చెప్పి కేసు కొట్టివేయబడుతుంది. అండ్ హీరో కిల్లర్ చెప్పిన వీడియో కన్ఫెషన్ ని చూపించిన లాభం లేదు, దాన్ని ఎడిట్ చేశారని కిల్లర్ అంటాడు. ఇక కిల్లర్ తరపు లాయర్ ఉండి నా క్లయింట్ కి హీరో లంచం ఇచ్చి తప్పుడు కన్ఫెషన్లు తీసుకుంటున్నాడని అంటాడు. హీరో కిల్లర్ కి లంచం ఇచ్చినట్టు ఒప్పుకుంటాడు. మళ్ళీ ఇక హీరో చిన్న పోలీస్ స్టేషన్ కి ట్రాన్స్ఫర్ అవుతాడు. తర్వాత తన ఇన్వెస్టిగేషన్ రికార్డ్స్ ని హీరో తెరుస్తాడు. డెస్క్ లో ఇది వరకు ఓజీ హస్తి పంజరం అని బయటికి తీసిన అన్నోన్ పర్సన్ హస్తి పంజరం ఫోటోస్ కనిపిస్తాయి. ఆ ఫోటోలో ఒక వింత వస్తువు హస్తి పంజరంలో కనిపిస్తుంది. కానీ ఆ వస్తువుని ఫోరెన్సిక్ కి పంపలేదు. ట్రాన్స్పోర్టేషన్ టైమ్ లో ఎక్కడో పడిపోయి ఉంటుంది. అంటే కోర్టుకు సబ్మిట్ చేసినప్పుడు ఆ
వింత వస్తువుని మిస్ చేసి ఉంటారు ఫోరెన్సిక్ వాళ్ళు. ఇప్పుడు ఈ వింత వస్తువు గురించి హీరో కనుక్కుంటాడు. ఆ వింత వస్తువు ఒక ఐయుడి డివైస్ అని, దాన్ని పిల్లలు పుట్టకుండా ఫ్యామిలీ ప్లానింగ్ కోసం వాడుతారని తెలుస్తుంది. అంటే చనిపోయిన అన్నోన్ పర్సన్ ఒక ఫీమేల్, ఐయుడి డివైస్ ని ఆ అన్నోన్ పర్సన్ వాడి ఉంటుంది. ఇక హీరో ఆ టైం పీరియడ్ లో ఐయుడి డివైస్ లో సర్జరీ చేసుకున్న పేషెంట్స్ లిస్ట్ తెప్పిస్తాడు. ఈ లేడీ పేషెంట్స్ నేమ్స్ ని మిస్సింగ్ పర్సన్ పోర్టల్ లో వెతికితే పార్క్ అనే లేడీ పేరు బయటపడుతుంది. ఆ పార్క్ అనే అమ్మాయి మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చిన మరో లేడీని హీరో కలుస్తాడు. ఇక్కడే కిల్లర్ బండారం మొత్తం బయటపడుతుంది. ఈ లేడీ చనిపోయిన పార్క్ కి ఫ్రెండ్. ఈమె ఇప్పుడు కిల్లర్ గురించి మొత్తం చెప్పేస్తుంది. చనిపోయిన పార్క్ కిల్లర్ గర్ల్ ఫ్రెండే. ఇప్పుడే మనకు ఫ్లాష్ బ్యాక్ ని రివీల్ చేస్తారు. కిల్లర్ ఇంకా అతని ఫ్రెండ్ పేకాటకి బానిసలై ఉంటారు. ఒక రోజు మద్యం తాగి కార్ ని డ్రైవ్ చేసుకుంటూ వెళ్లిన వీళ్ళకి పోలీస్ చెక్ పోస్ట్ కనిపిస్తుంది. ఫ్రెండ్ పారిపోతాడు. ఇక గర్ల్ ఫ్రెండ్ అయిన పార్క్ కార్ ని పోలీసులు సీజ్ చేస్తారు. కార్ లేనందుకు హీరో నడుచుకుంటూ బుసాన్ కి వస్తాడు. ఫుల్ ఫ్రస్ట్రేటెడ్ గా ఉన్న వీడు గర్ల్ ఫ్రెండ్ ఇంటికి వెళ్తాడు. అక్కడ కూడా గర్ల్ ఫ్రెండ్ పార్క్ తన కార్ ని పోలీసులకి పట్టించినందుకు ఫుల్ గా తిడుతుంది. కిల్లర్ కి ఇంకా కోపం ఎక్కువ అవుతుంది. అప్పుడే పార్క్ ని చంపేద్దామని డిసైడ్ అవుతాడు. కానీ ఒక మంచి రోజు కోసం వెయిట్ చేస్తుంటాడు. 2 days తర్వాత పార్క్ కిల్లర్ ని కలుస్తుంది. యాక్చువల్ గా పార్క్ కి ఆల్రెడీ పెళ్ళై డివోర్స్ అయి ఉంటుంది. ఈమెకి ఒక కొడుకు కూడా ఉంటాడు. సియాల్ నుండి ఇక్కడికి వచ్చి హెయిర్ సెలూన్ షాప్ ని పెట్టింది. ఇక ఇప్పుడు తను కిల్లర్ తో నా షాపు నడవట్లేదు, నేను తిరిగి సియాల్ వెళ్లిపోవాలి అనుకుంటున్నా, మనకు బ్రేకప్ చెప్తున్నా అని అంటుంది. ఇక ఇదే మంచి టైం అనుకుని కిల్లర్ సరే వెళ్ళులే అని చెప్పి పార్క్ ని ఒక హోటల్ రూమ్ కి తీసుకెళ్తాడు. అక్కడ పార్క్ ని చంపేసి బాడీని సగంగా కట్ చేస్తాడు. సగం బాడీ పార్ట్ ని సముద్రంలో, ఇంకో సగాన్ని టౌన్షిప్ లో పూడ్ చేస్తాడు. ఇది జరిగిన కథ. ఇక ఇప్పుడు హీరో చనిపోయిన పార్క్ కొడుకుని కలుస్తాడు. ఆ రోజు మా అమ్మని చివరగా కలిసింది కిల్లరే, వీడే నా తల్లిని చంపింది అని సాక్ష్యం చెప్తాడు. అండ్ ఇంకోటి పార్క్ కాల్ హిస్టరీలో కూడా ఆమెకి చివరగా కిల్లర్ నుండే కాల్స్ వచ్చుంటాయి. సో ఇక కిల్లర్ అడ్డంగా దొరికిపోయాడు. ఒక మనిషిని క్రూరంగా చంపేసి బాడీని కట్ చేసినందుకు గాను కోర్టు జడ్జి వీడికి జీవిత ఖైదుని విధిస్తారు. ఇక కిల్లర్ తను హీరోని పావుగా చేసుకుని జైలు నుండి బయటపడేయాలన్న ప్లాన్ ఫెయిల్ అయిపోతుంది. ఇక లాస్ట్ లో హీరో ఓజీని పక్కా కనిపెడతా అని వాళ్ళ బామ్మకి మాట ఇచ్చిన విషయం గుర్తొస్తుంది. ఆమె కోసమే ఇప్పుడు హీరో వెతుకుతాడు. ఆమెని కూడా కిల్లరే చంపేసి ఉంటాడు. కానీ ఆమె డెడ్ బాడీ లొకేషన్ ని కిల్లర్ చెప్పడు. ఆమె చివరి ఫోన్ సిగ్నల్ ఒక ఎకో పార్క్ దగ్గర రికార్డ్ అయి ఉంటుంది. హీరో ఓజీ డెడ్ బాడీని కనిపెట్టడానికి వెళ్తాడు. కట్ చేస్తే మళ్ళీ కిల్లర్ హీరోకి కాల్ చేసి నేను 7 హత్యలు కాకుండా మరో 10 హత్యలు చేశా అని చెప్తాడు. ఇక హీరో ఇది విని షాక్ అవుతాడు. ఇక్కడే మూవీ ఎండ్ అవుతుంది. మనకు ఎండ్ క్రెడిట్స్ లో ఈ కథ నిజంగా జరిగిందని, జైల్లో ఉన్న కిల్లర్ జీవిత ఖైదుగా ఉన్న టైంలో సూసైడ్ చేసుకుని చనిపోయాడని వేస్తారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి అండ్ మాకు సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.